రేపు ఆదివారం, అలానే అతీంద్రియ శక్తులు కలిగినటువంటి అమావాస్య కూడా. ఆదివారంతో కూడిన అమావాస్యకి చాలా ప్రత్యేకత ఉంటుంది. అందులోనూ ఈ అమావాస్య అనేది జ్యేష్ఠమాసం ఆదివారం కలిసి వస్తుంది. జ్యేష్ఠమాసం ఆదివారంతో అమావాస్య కలిసి రావటం ఎప్పుడో 55 సంవత్సరాల క్రితం వచ్చింది అని, మళ్ళీ ఇదే రావటం అని వేద పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మరి అంతటి పవిత్రమైన అద్భుతమైన రోజున కేవలం మీరు ఈ చిన్న పరిహారాన్ని చేస్తే సరిపోతుంది. ఇక మీకు ఎప్పటికీ కూడా ధనానికి లోటు అనేది ఉండదు. కోటీశ్వరులు అవుతారు. కేవలం మీ ఇంటి గుమ్మానికి ఈ అతీంద్రియ శక్తులు కలిగినటువంటి ఒక చెట్టు కొమ్మని కడితే సరిపోతుంది. మీ జీవితం మారిపోతుంది. మీకు రాజయోగం పడుతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. జాతకంలో ఉన్నటువంటి జాతక దోషాలు తొలగిపోతాయి. కోటీశ్వరులు అవ్వడాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు. అంతటి శక్తివంతమైన పరిహారం, అంతటి శక్తివంతమైన రోజు. మరి ఏ చెట్టు కొమ్మను కట్టాలో తెలుసుకోబోయే ముందుగా ఈ అమావాస్య రోజున చేయవలసిన కొన్ని చిన్న చిన్న పనులను తెలుసుకుందాం. అమావాస్య రోజున మనం సహజంగా దానం చేయాలి. ఎవరికైనా సరే అమావాస్య రోజుల్లో ₹1 దానం చేసిన కోటి రూపాయలు దానం చేసినంత పుణ్యఫలం వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఈ జ్యేష్ఠమాసంతో కలిసి వచ్చిన ఈ అమావాస్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ జ్యేష్ఠమాసం అమావాస్య ఆదివారంతో కలిసి రావడం వల్ల శనీశ్వరుని బాధలు ఉన్నా కూడా తొలగిపోతాయి. కాబట్టి ఎవరైనా పేదవారికి ₹1 సరే దానంగా ఇవ్వండి. అలా దానం చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. దానానికి ఉన్నటువంటి ఫలితం అంతా ఇంత కాదు. మన భారతీయ సనాతన ధర్మం నుండి కూడా దాన ధర్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా అమావాస్య రోజున ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి. ఆవుకి ఏదైనా ఆహారం పెట్టడం వల్ల మనకుండే సమస్యలు తీరిపోతాయి. అంతేకాకుండా వెనకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి. మన పనుల్లో విజయం కలగట్లేదు, విద్య ఉద్యోగ వ్యాపారంలో మాకు సరి అయినటువంటి ఫలితం రావట్లేదు అనుకున్నా సరే, ముఖ్యంగా ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున ఖచ్చితంగా ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి. అలానే పేదవానికి దానం చేయండి. పుణ్యనది స్నానాలను ఆచరించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. ఎన్ని దోషాలు ఉన్నా తొలగిపోతాయి. జాతక దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి. శనీశ్వరుని బాధల నుండి బయటపడగలుగుతాము. అదేవిధంగా అమావాస్య అయిన మరుసటి రోజున సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకాన్ని చేయిస్తే ఇక మీకు తిరుగు ఉండదు. మీ జీవితం అనేది ఒక అదృష్టకరంగా మారిపోతుంది. అదేవిధంగా మన భారతీయ సనాతన ధర్మం నుండి కూడా మన భారతీయులు చెట్లను పూజిస్తూ ఉంటాము. మన భారతీయులము చెట్లను పూజించడం వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని నమ్ముతూ ఉంటాము. ప్రకృతిలో ఉండే కొన్ని చెట్లకు చాలా శక్తులు ఉంటాయి. కొన్ని చెట్ల వేర్లలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని కూడా శాస్త్రం చెబుతుంది. అలానే కొన్ని చెట్లల్లో లక్ష్మీదేవి, కొన్ని చెట్లల్లో వినాయకుడు, మరికొన్ని చెట్లల్లో విష్ణుమూర్తి, ఇక రకరకాల దేవుళ్ళు రకరకాల చెట్లలో కొలువై ఉన్నారు అని నమ్ముతూ ఉంటాము. అదేవిధంగా ఈ యొక్క గారె చెట్టు అనే ఒక అద్భుతమైన అతీంద్రియ శక్తులు కలిగినటువంటి చెట్టు. ఈ గారె చెట్టుకి చాలా శక్తులు ఉంటాయి అని మనకు శాస్త్రం తెలియజేయడం జరుగుతుంది. మరి ఇంతటి శక్తివంతమైన గారె చెట్టుకి ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు ఆ చెట్టులో ఉండే కొన్ని ధాతువులు అనేవి ఇంకా యాక్టివేట్ అవుతాయి అని శాస్త్రం చెబుతుంది. ఎంతో శక్తివంతమైనటువంటి అతీంద్రియ శక్తులు కలిగిన ఈ జ్యేష్ఠ అమావాస్య ఆదివారం రోజున ఎన్నో శక్తులు కలిగిన ఈ అతీంద్రియ శక్తివంతమైన గారె చెట్టు అనేది అందులో ఉండే ధాతువులు ఇంకా యాక్టివేట్ అవుతాయి అని, దానికి మరింత ఎక్కువ శక్తి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి మన యొక్క సింహద్వారానికి ఈ యొక్క గారె కొమ్మను సాయంకాలాన తీసుకొని రావాలి. అంటే మనకు సహజంగా సాయంకాలాన చేసే పరిహారానికి ఎక్కువ శక్తి అనేది ఉంటుంది. కాబట్టి మనం సాయంకాలాన మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. గారె చెట్టు దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి నమస్కరించి మీకున్నటువంటి సమస్యలను చెప్పుకొని తరువాత ఆ చెట్టు నుండి ఒక చిన్న కొమ్మను తీసుకొని
తర్వాత ఆ చెట్టుకి నీరుని పోసి వెనక్కి తిరిగి రావాలి. తర్వాత ఆ కొమ్మను ఇంటికి తెచ్చి కొమ్మకి దీపం ధూపం చూపించి ఆ యొక్క గారె కొమ్మను ఇంటి సింహద్వారానికి కట్టాలి. సింహద్వారం అనేది వాస్తుశాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యత పొందినది. సింహద్వారం అనేది ప్రతి ఒక్కరి ఇంటికి చాలా పవిత్రమైనది. సింహద్వారంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని సింహద్వారానికి ఉన్న గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి పవిత్రంగా చూసుకుంటూ ద్వారలక్ష్మి పూజను కూడా చేస్తూ ఉంటాము. అంతేకాకుండా సింహద్వారం నుండి మన ఇంట్లోకి చెడు రావాలి అన్నా, అదేవిధంగా మంచి రావాలి అన్నా కూడా వస్తుంది. మరి మన ఇంట్లోకి చెడు దుష్టశక్తులు రాకుండా బయటికే వెళ్ళిపోయే విధంగా కేవలం దైవశక్తి మాత్రమే మన ఇంట్లోకి వచ్చే విధంగా ఉండాలి అంటే ఈ ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఈ చెట్టు కొమ్మను నేను చెప్పిన విధంగా తీసుకుని వచ్చి ఇంటి సింహద్వారానికి కట్టండి. ఇలా కడితే మీ ఇంట్లో ఎంత అతి ఘోరమైన భయంకరమైన ఘోర పిశాచ ఉన్నా సరే తక్షణం ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఎంతటి ఘోర పిశాచ దుష్టశక్తి ఎన్ని రోజుల నుండి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా సరే ఈ యొక్క జ్యేష్ఠ అమావాస్య నుండి ఇక మీ ఇంట్లో ఏ దుష్టశక్తి కూడా ఉండనే ఉండదు. ఈ విధంగా చేస్తే గనక సహజంగా ఆదివారం రోజున మన ఇంట్లో ఉన్న దుష్టశక్తిని బయటికి పంపించడానికి ఎన్నో రకాలైనటువంటి పరిహారాలను, అదేవిధంగా దిష్టి దోషాలు పోవటానికి దిష్టిని కూడా తీస్తూ ఉంటాము. మరి అంతటి అతీంద్రియ శక్తులు కలిగినటువంటి ఆదివారం రోజున ఈ అతీత శక్తులు కలిగినటువంటి అమావాస్య వస్తుంది కాబట్టి ఇంకా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇక ఇంట్లో ఎన్ని గొడవలు, ఎన్ని సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, ఇలా రకరకాల సమస్యలతో మీరు నలిగిపోతున్నా సరే కేవలం ఈ అమావాస్య రోజు ఈ యొక్క గారె కొమ్మను తీసుకొని వచ్చి మీ ఇంటికి కట్టండి. మీ సింహద్వారానికి గారె కొమ్మను కట్టిన తర్వాత మీ ఇంట్లోకి ఏ దుష్టశక్తి రాదు. మీ ఇంటికి ఉన్నటువంటి నరదృష్టి కూడా తొలగిపోతుంది, నకారాత్మక శక్తి తొలగిపోతుంది, నరఘోష, నరపీడ వంటి సమస్యలకి చోటే ఉండదు. మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఏ కారణంగా కూడా రానే రాదు. ఇక మనం రోజంతా తిరిగి బయట ఎన్నో పనులు చేసుకొని ఇంటి లోపలికి వచ్చే సమయంలో మనతో పాటు కొంత నెగిటివ్ ఎనర్జీ, కొన్ని దుష్ట శక్తులు అనేవి ఇంటి లోపలికి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ గారె కొమ్మను ఇంటి సింహద్వారానికి కట్టడం వల్ల ఆ గారె కొమ్మకు ఉన్నటువంటి అతీంద్రియ శక్తులు దుష్ట శక్తిని మన ఇంటి లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. కేవలం దైవశక్తిని మాత్రమే ఇంట్లోకి అనుమతిస్తుంది. ఈ గారె చెట్టుకి ఉన్నటువంటి శక్తి అదే. మరి ఎవ్వరూ మర్చిపోకుండా ఈ యొక్క అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి గారె కొమ్మను కట్టండి. ఇక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఆల్ టాబ్ని నొక్కడం మర్చిపోవద్దు.